అందరికీ నమస్కారం అండి. రత్నభాస్కర్ ఛానల్కి స్వాగతం. మాట మంత్రి కార్యక్రమము ఏంటంటే ఈరోజు విషయం, పిల్లలకి చాలా చాలా సదుపాయాలు కల్పించింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఏంటంటే వాళ్ళకి పుస్తకాలు, నోటు పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు అప్పటి నుంచే ఉచితంగా ఇస్తున్నారు. నోటు పుస్తకాలు కూడా ఇస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ విద్యార్థులకి అసలు ఫీజులు లేవు వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా బట్టలు కూడా 2 జతలు బట్టలు ఇస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఎంత చదువుకుంటే అది చదువు వాళ్ళు చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఇంకో పథకం ఏంటంటే అందరూ విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. అయ్యో మా పిల్లలు చదువుకోలేకపోతున్నారు, మేము చదివించలేకపోతున్నాము డబ్బు లేకపోవడం వల్ల. మా పిల్లలు చాలా తెలివైన వాళ్ళు కానీ వాళ్ళు పైకి రాలేకపోతున్నారు అని చెప్పి పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళకి శుభవార్త ఏంటంటే మంత్రి లోకేష్ గారు మొన్న ఒక సమావేశంలో చెప్పింది ఏంటంటే ఈ పేద పిల్లలకు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాన్ని కల్పించారు. ఆ పథకం పేరు కలలకి రెక్కలు అనే దాని పేరు. ఆ వచ్చే ఏడు నుంచి మొదలవుతుందట అది. దానిలో ఏంటంటే వాళ్ళ విద్యార్థులకి విదేశాలకు వెళ్ళి చదువుకునే పేద విద్యార్థులకి సహాయం చేస్తాం మేము అని చెప్పి, అది శుభవార్త కదా. అందరూ తెలుసుకుని బాగా చదువుకుని పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.